ఎస్సీ ఎస్టీ మల్లన్న పేరు చెప్తేనే అదంటే చెప్పొచ్చు ఒక వర్గం వారి గుండెలో రైలు పరిగెడుతూ ఉంటాయి. అట్లాంటి మల్లన్న పిలువగానే అన్న మా జనగామ రాటని చెప్పి మేము ఒక మాట్లాడగానే మాకు అవకాశం ఇచ్చి వచ్చిన మల్లన్నకు ధన్యవాదాలు చెబుతూ అదే మల్లన్న గారికి, అదేవిధంగా మా యాదవ టైగర్ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి మా అన్నగారు డాక్టర్ కల్లం సార్ గౌరవ అధ్యక్షుల గారికి, అదేవిధంగా హరిశంకరణ గారికి, అదేవిధంగా మా ఒట్ట జానయ్యన్న అన్న గురించి అందరికి తెలుసు. సూర్యాపేటలో రేపు రానున్న రోజులలో అలా అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా అడుగుపెట్టే ఒట్ట జానయ్య యాదవ్ గారికి, అదేవిధంగా ఓదెల యాదవ్ గారికి, సదానందన్ గారికి, అదేవిధంగా గంగా భవన్ గారికి, జయ మల్లేష్ గారికి, మంగళం రాజు గారికి, హరీష్ గారికి, అదేవిధంగా శ్రీశైలమ్మకు, శేఖరన్నకు, వేదిక మీద స్టీరింగ్ కమిటీ సభ్యులకు, వేదిక ముందున్న ఈ కార్యక్రమానికి వచ్చిన సహకరిస్తున్న మీడియా మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇదొక రాజకీయ వేదిక కాదు, ఇదొక రాజకీయ మీటింగ్ కాదు. జనగామ జిల్లాలో గెలిచిన సర్పంచ్లు మనం నూతనంగా గెలిచింది. అందులో మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీలను మోసం చేసింది. అయినా కూడా ఎక్కువ మంది సర్పంచులు బీసీలు గెలిచిండ్రు, ఎస్సీ ఎస్టీలు గెలిచిండ్రు. మన యొక్క బీసీ మీటింగ్ పోని అవసరం లేదు, ఈ మీటింగ్ తో మనకు అవసరం లేదని చెప్పి మేము ఏమంటున్నామంటే సోదరులను గౌరవించుకుంటున్నాం. మన రాజకీయాలు మాట్లాడవలసుకోలేదు. గెలిచిన మా బంధువులను, మా బీసీ వర్గాలను, బహుజన వర్గాలను సన్మానించుకోవాలని కార్యక్రమం పెట్టుకున్నాం. ఏమో అయిపోయని చెప్పి కొంతమంది రాజ్యం, ఎందుకంటే 60-70 సంవత్సరాలుగా ఒకటే వర్గం మనల్ని ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అదే వర్గం, ఈ తెలంగాణ ఏర్పడ్డాక కూడా అదే వర్గం రాజ్యాధికారం చేస్తూ ఇప్పుడు 2 పార్టీలకు జాతీయ పార్టీ అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలిపిపోయాలి. నిన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో మనకు 32% ఇవ్వలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా రిజర్వేషన్ ఉండగాకుండా పోతా ఉంది. తప్పకుండా రానున్న రోజులలో మనం బీసీల మేకమై మనమందరం కూడా ఒకటి నుంచి వస్తే నేను ఏమంటున్నాంటే మనం ఉన్న దాంట్లో 100% లో 80% ఎస్సీ ఎస్టీ బీసీలు మనల్ని ఎవ్వరు కూడా లీడర్ చేయాల్సిన అవసరం లేదు. మన ఓట్లు మనం వేసుకుంటే లీడర్లు అవుతాం, సర్పంచ్లు అవుతాం, జడ్పీసీలు అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం. మనం వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళ దగ్గర సీట్లు అనుకోవాల్సిన పరిస్థితి లేదు. మన వాళ్ళని నిలబెట్టుకొని ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ ఓట్లు వేసుకుంటే మనం సర్పంచ్లు అవుతాం, వార్డు మెంబర్లు అవుతాం, జడ్పీసీలు అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం. ఎవరికైనా ఇక్కడ ఉన్న ప్రతి కులానికైనా ప్రతి నాయకునికైనా ఓటు హక్కు ఒకటే ఉంటుంది. మన ఓటును మనం వేసుకొని రాజ్యాధికార దిశలో పోవాలి. ఎందుకంటే 60-70 సంవత్సరాలుగా వాళ్ళు ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నా వాళ్ళకు పార్టీ పనులు వాళ్ళకే, నామినేట్ పోస్టులు వాళ్ళకే, ఆఫీసర్లు వాళ్ళే, అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. మన నాయకుడు వెంట ఉండాలి. మా బీసీల కోసం ఎవరైతే న్యాయంగా ఉండి సైకిల్ చేస్తారో ఆ నాయకుడు మా నాయకుడు అని చెప్పుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక్కొక్కరిగా ఇవాళ జాయమల్లేశమన్న హైదరాబాద్ కు కొద్దిమంది అర్జెంట్ గా మీటింగ్ ఉంది. ఆ జాయమల్లేశమన్న తీసుకొచ్చిన సర్పంచులు ఒక 4-5 ఉన్నారు, వాళ్ళ సన్మానం చేసి పంపుతాం. ఈ కార్యక్రమం ఇంకా ముఖ్య అతిథులు వచ్చేది ఉన్నది. ఆర్ కృష్ణయ్య గారు వస్తున్నారు, మరంతా గంట ఉంటుంది. భక్తులంతా వేదిక మీద ఉన్న నాయకులు మాట్లాడతారు. ముందు ఒక జాయమల్లేశమన్న ఒక 4 సర్పంచులు సన్మానం చేసుకున్నారు. వెళ్తారు హైదరాబాద్ లో పన్నమాట మల్లేశన్న ఎవరో పిలుచుకుంటే రాదు, పిలిచి వీళ్ళు వెళ్ళిపోతారు, హైదరాబాద్ పోతారట. వాళ్ళు హైదరాబాద్ అంటే ఒక్క 2 వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతారు. మన కోసం 2 గంటలు వెయిట్ చేస్తా ఉన్నారు. ఎవరున్నారు పేర్లు? వేదిక మీదకి రావాలా? హరీష్ చెరుకు కార్తిక్, వడిచెర్ల సర్పంచ్. లైట్
ఓకే, బచ్చనగూడ మండలం నుండి బెజాడి సిద్ధులు, దేవర యాకయ్య కుర్మ, పాలకుర్తి మండలం నుండి బెజాడి సురేష్, బర్సె శ్రీనివాస్ గారు. జనగామ మండలం నుండి దేవలూరు సతీష్, కుర్మ సంఘాలు ఓకే. హరీష్ తమ్ముడు బెజాడి సిద్ధులు పిలిచినన్నా కోరు కదా ఆ కుర్మ సంఘం నెక్స్ట్ నలుగురు పోతే ఏముండదు కాలే కదా అప్పుడే ఓకే. ఈ యొక్క సభను ఉద్దేశించి మన జేఏసీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కన్నసాబ్ మాట్లాడాల్సింది కోరుచున్నాం. జై బహుజన, జై బహుజన. మిత్రులారా, గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నో కష్ట నష్టాలను భరించి ఆర్థికంగా ఇబ్బందులకు గురై రాజకీయ చతురతకు లోనై గెలిచినటువంటి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మిత్రులందరికీ అందరికీ సన్మానించడానికి వచ్చినటువంటి అంబేద్కర్ గారు ఎంతైతే కష్టపడి మనకు ఈ యొక్క స్వేచ్ఛను కల్పించిండో అంతలో కొంతవరకు అని నేను ఒక ప్రొఫెసర్గా చెప్తున్నా, ఎంతో కొంత చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా. మీ అందరూ చూసిండ్రు, ఎంతో కొంత అని చెప్పిన నేను పూర్తిగా ఇవ్వకపోయినా దాంట్లో కొంత భాగం అంబేద్కర్ గారు ఎంతైతే బాధకు గురైనరో, ఎంతకు విచక్షణకు గురైనరో దాంట్లో కొంత భాగం మనకు ఈరోజు ఈ సభను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి, జయప్రదం చేయడానికి వచ్చినటువంటి తీర్మార్ మల్లన్న గారు దీనికి వచ్చినందుకు మా అందరి తరపున, జనగామ జేఏసీ తరపున మీ అందరికీ మీకు స్వాగతం, సుస్వాగతం, కృతజ్ఞతలు సార్. మిత్రులారా, ఈరోజు బహుశా ఈ జనగామ గడ్డలో పుట్టినటువంటి పులులు
పాపన్న గారు, తాను నాయక్ గారు, చాక లైలమ్మ గారు ఈ విధంగా ఫోన్ చెప్తుంటూ పోతుంటే ప్రతి ఒక్క వర్గం నుండి పుట్టినటువంటి మహానాయకులు బహుశా మనల్లందరినీ ఆశీర్వదిస్తారు, సంతోషిస్తారు అనుకుంటున్నా. ఈ హాల్లో ఉన్నది మామూలు వ్యక్తులు గారు, వీళ్ళు సర్పంచులు, ఉప సర్పంచులు. వీళ్ళ వెనుకాల కొన్ని వేల మంది, ఎంత కాదనుకున్న ప్రతి గ్రామానికి 2-3 వేల మంది. అంటే వీళ్ళందరూ తలుచుకుంటే ఇది వీళ్ళు రావటం వల్లనే నేను దీన్ని ఒక విస్ఫోటంగా భావిస్తున్నా. ఇది ఒక విస్ఫోటం. పులిని ఒక రూములో పెట్టి బంధించగలుగుతారు ఎవరన్నా, కానీ కొంతమంది బంధించడానికి ట్రై చేసిండ్రు, దాంట్లో విఫలమై ఒక విస్ఫోటంగా పేలిపోయింది ఇది. నాకు ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, సోదరా మేము ఇంకొక 10-15 నిమిషాలు మమ్మల్ని ఏదో సాకులు పెట్టి ఆపుతున్నారని. అయినప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ యొక్క కార్యం మేము ముందుకు తెలుసో తెలియకో మన బహుజన ఐక్యత కొరకు, రాజ్యాధికార వైపు చైతన్యం కొరకు మేము చేసిన ప్రయోగం ఎంతో కొంత సఫలీకృతమైంది. పేరున మీ అందరికీ మరొకసారి పేరున ఈ సైనికుడి సొల్యూట్స్. మిత్రులారా, మనకు ఈ యొక్క మిత్రులకు, మన సోదరి మనులకు సన్మానంతో పాటుగా అంతర్గతంగా ఉంది ఏంటి అంటే, అసలు ఏదైతే రాష్ట్ర రాజకీయాలకు మలుపు తిరపాల్సిన శక్తి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది ఎట్టి పరిస్థితుల్లో మీరే. ఒక సర్పంచ్ లేకుండా ఏ రాష్ట్ర రాజకీయాలను మనం ఎట్టి పరిస్థితుల్లో శాసించలేము. కనుక మీరు చాలా కీలకమైన వ్యక్తులు. మరొకసారి మీ అందరికీ అభినందనలు, మా తరపున మీ అందరికీ అభినందనలు. ఇదే విషయంతో మీకు ఒక వర్డ్ చెప్పాల్సుకున్నా, మీకేం నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకన్నా చాలా అనుభవం తక్కువ ఉన్న వ్యక్తిని రాజకీయంగా నేను. మీరు ఏ కుర్చీలు అయితే కష్టపడి తీసుకున్నారో పొరపాటున వదలడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. మీరు కష్టపడి సంపాదించిన చైర్ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని మంచి డిసిప్లిన్ గా, సిన్సియర్ గా సామాజిక సేవలో ఉండి, దాంతో పాటుగా మనం ఏదైతే అనుకుంటున్నామో అటువైపు ఇంకా రాజకీయంగా మన వాళ్ళని చైతన్యం చేయడం మీ పైన, మీ భుజాల పైన బాధ్యత ఉందని మాత్రం మరొకండి. మిత్రులారా, బహుజనులు అంటే మనం కనుక ఒక 2 విషయాలు ఒక్క నిమిషం కనుక ఆలోచిస్తే 1950 కావచ్చు, అంతకన్నా ముందే కావచ్చు, 200 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే బహుజనులు ప్రాణాలను త్యాగం చేసేవాళ్ళు. బహుజనులు మన యొక్క రాజ్యం కొరకు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు. అది ఆత్మహత్య కాదు, ప్రాణత్యాగం అని మనవచ్చు. బహుజనులు అనగా వెట్టి శాఖకి గురైన వాళ్ళు, బహుజనులు అనగా ఎక్స్ప్లాయిటేషన్ గురైన వాళ్ళు, బహుజనుల స్త్రీలు అనగా బహుశా నేను నా నోటి గుంట ఒక సైనికుడిగా నేను చెప్పలేను. బహుజనుల స్త్రీలు ఎన్ని సమస్యలకు గురైనో మనందరికి తెలుసు. వీర బైరాంపల్లి లాంటి ఎన్నో సంఘటనలు మనం చూసిన వ్యక్తులు వీళ్ళందరూ గురైన వాళ్ళు కేవలం బహుజనులు. అంటే మనం కనుక నిజాం చరిత్రలో, నిజాం సమయంలో ఎంతమంది ప్రాణాలు పోయిందంటే దర్ ఇస్ నో డాక్యుమెంట్స్ అవైలబుల్. కానీ 1950 నుండి ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయిందంటే డాక్యుమెంటెడ్ మాత్రం కేవలం సుమారు 2000 మాత్రమే ఉంటుంది. కానీ దానికన్నా ఎక్కువ మంది మన వాళ్ళు జరిగిపోయినారు. మన వాళ్ళు త్యాగాలు చేయడం జరిగింది. కొంతమంది ఈ యొక్క సైలెంట్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సోషల్ సైలెన్స్, ఈ సోషల్ సైలెన్స్ తట్టుకోలేక కుటుంబాలను త్యాగం చేసి పోరాటాలకు పోయి కుటుంబాలను త్యాగం చేసిన వాళ్ళు మరికొందరైతే, ఈ అన్ని పోయిన తర్వాత కొంతమంది నేనేదో చేస్తే వచ్చిందని పేరు సంపాదించుకొని, నా వల్లనే ఏదో వచ్చిందని పేరు సంపాదించుకొని వచ్చిన తర్వాతనైనా మరి మనకు ఒక న్యాయం అంటూ జరగాలనా లేదా? మీకు ఒక ఆశ్చర్యపోయే ఫిగర్ చెప్తా. మన సోదరుడు, మన యువ నాయకుడు, బహుజన నాయకుడు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారికి ఒక మంచి డయాగ్రామ్ కనిపిస్తుంది నాకు ఎప్పుడు. కొన్ని మాటలు ఆయన ఈ గుండెలు ముచ్చుకోపోతాయి నాకు. మనకు 2014లో ఎన్నికలు అయినప్పుడు, దీనికన్నా ముందు మనందరికి తెలిసిందే, అధికారపూర్వకంగా జరిగినటువంటి సెన్సస్ ప్రకారం, లెక్కల ప్రకారం 56% బీసీలు ఉంటే
6%, 5 నుండి 6% రెడ్డిలుంటే, 3% రావులుంటే, పోరాటాలు చనిపోయిన వాళ్ళు, కుటుంబాలు చితికిపోయిన వాళ్ళు, వేల కొద్ది బహుజనులుంటే మరి ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఎక్కువ రావాలి? క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు ఎక్కువ కావాలి? ముఖ్యమంత్రి ఎవరు కావాలి? ముఖ్యమంత్రి ఎవరు కావాలి? ఈ సోషల్ సైలెన్స్ ఏదైతే ఉంటుందో కనుక మనం ఆలోచిస్తే జరిగింది 2014లో 42 మంది ఎమ్మెల్యేలుగా. ఒకటే చెప్తే నేను 14, 19 ఇవన్నీ అవసరం లేదు. ఒకటి చెప్తే మీరు అర్థం చేసుకోవాలి. మీకు తెలుసు, మీకు నేను చెప్పాల్సింది ఏం లేదు. 42 మంది కేవలం రెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 3% ఉన్నటువంటి రావులు 10 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 56% ఉన్న బహుజనులు 20 మంది ఉన్నారు. నా కౌంట్ ఎక్కడ తప్పైతే మీరు చూపించవచ్చు, నేను డాక్యుమెంట్ ప్రకారమే చెప్తున్నా. మరి వాళ్ళు 6% ఉంటే 42 సీట్లు, తర్వాత వాళ్ళు 43 అయినరు, మనం 20 నుండి 19కి వచ్చి. మరి కారణం ఎక్కడ వస్తుంది అని మనం కనుక ఆలోచిస్తే, ఈ కారణానికి ఎవరు బాధ్యులు గారు? తాత తప్పు చేసిండు, తండ్రి తప్పు చేసిండు అని మనం టైం వేస్ట్ చేయకండి. నేను కూడా చూసిన, నేను పాలకుర్తిలో చదువుకున్న వ్యక్తిని, బొమ్మెర్లో పుట్టిన వ్యక్తిని, కచ్చరాల వెనకాల మా బంధుమిత్రులు ఉరకంగా చూసిన, మా నాయన ఉరికిండాలో బరిసి పట్టుకొని కచ్చర వెనకాల ఉరుకుతా అంటే నేను చూసిన. నాకు అర్థం కాలే. తర్వాత బాధ అనిపించింది. ఇప్పుడు బహుశా ఎంతో కొంత బాధ్యతను నేను మీదకు తీసుకున్నటువంటి మిత్రులారా, కచ్చరాలు ఎందుకు ఉరికిరు? కచ్చరం ఎంత శివరవృత్తం అంత ఉరికినట్టు చాకలు రాజాలాంటి బొమ్మలు ఉండే. ఇంకా నాకు కళ్ళకు ఆ దృశ్యం కనిపిస్తుంటది. బట్టలు ఉండే, కేవలం గుడ్డకోసం పెట్టుకొని కచ్చరాన్ని పట్టుకొని ఉరికేవాడు. విష్ణూరు రామచంద్రరెడ్డి, విష్ణూరులో జరిగినట్టు మారణకాండ ప్రతి ఒక్కరు తెలిసిందే. గడ్డి వాములో పెట్టి కాలబెట్టారు. మరి ఇంత జరిగిన తర్వాత, కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి మనం 20 ఎందుకు? ఈ కారణాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నేను ఏ రెడ్డి సోదరునో లేకపోతే రావు సోదరునో ఎవరిని నేను ఇక్కడ వాళ్ళని విమర్శించడానికి ఈ మీటింగ్ పెట్టలే, వాళ్ళకి ఎటువంటి శత్రుత్వంతో పెట్టలే. మన సోయి కొరకు పెట్టినటువంటి మీటింగ్ ఇది. కేవలం మన సోయి కొరకు, మనం ఎక్కడున్నాం అన్నది ఒక రెట్రోస్పెక్టివ్ అనాలిసిస్ కొరకు. ఈ విధంగా మనం వెనుకబడి ఉన్నాం కనుక మరి దీనికి చేయాల్సింది ఏంది అని నాకు మనసులో దానికి వస్తే అంటారు, మరి దేనికి ఏది? దీనికి ఒక ఆన్సర్ ఉండాలి కదా. పవర్ షేరింగ్ వైపు అక్కడ నుండి వెట్టి శాఖ నుంచి మొదలు పెడితే, నాకు ఒక పేషెంట్, ఒక అమ్మ వచ్చేది పెద్దమడు నుండి. అమ్మ అప్పటి పరిస్థితి ఏంటంటే, ఏమున్నది బిడ్డ, నేను పెండెత్తేది, పాలు పిండేది, మాకు అందరు కలిసి అంబలు పోసేది. ఆమె ఇప్పుడు 90 ఏళ్ళ మనిషి, కాలు మొక్కి శాలగా పోచిన. సో అక్కడ నుండి కనుక డిస్కషన్ తీసుకొని వస్తే మనం పవర్ షేరింగ్ వరకు ఆ సోషల్ సైలెన్స్ని బ్రేక్ చేసి మనం పవర్ షేరింగ్ కనుక వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, నాకు రెండే అనిపించినాయి. ఫస్ట్, నీకు నువ్వు గౌరవించుకో. నువ్వు వాళ్ళ వెనకాల పోకుంటే నీ పొయ్యి ఎలుగుతలేదా? ఎలుగుతుంది. నీ పిల్లలు చదువుకుంటలేదా? చదువుకుంటున్నారు. మరి నువ్వు వాళ్ళ వెనకాల పోయి ఈ 42 వాళ్ళు నేనేం గుంజుకోలే, నువ్వు ఇచ్చిందే. ఈ 42 సీట్లు, ఆ ముఖ్యమంత్రి పదవులు, ఇవన్నీ వాళ్ళు ఎవ్వరు గుంజుకోలే. అప్పుడు పరిస్థితులు వేరు కావచ్చు. 2వ దఫా, 3వ దఫా, ప్రతిసారి అదే పొరపాట. సో ఈ పొరపాటును కనుక దూరం చేయాలనుకుంటే మిత్రులారా, మీ అందరి పైన, నా పైన, నీ పైన, మనం వాళ్లకు ఒకటి మాత్రం నాకు బాగా బాధ పెట్టేవాడు, 10,000 మంది కావాలి జన సమీకరణ ఇవ్వాలంటే బహుజనులు పిలవాలి. దయచేసి ఆ జన సమీకరణ అనే శబ్దానికి మనం లొంగిపోకుంటుండి, మనం ఆత్మాభిమానంతో ఉండి, రాజకీయంగా చైతన్యవంతులై ఈసారి మీరు చూడండి, ఈ యొక్క ప్రక్రియ మేము ఏదైతే చేస్తున్నామో 75 సంవత్సరాలలో రాజకీయంగా చాలా మంది అనుభవం. ఎవరైనా సర్పంచులకు ఇంత పెద్ద ఎత్తున సన్మానాలు చేసిన చరిత్ర ఉన్నాయా? లేవు. మరి బీసీలో మేము పిలిపించుకొని మేము ప్రేమతోటి, అభిమానంతో రాజకీయ చైతన్యం కొరకు మేము చేస్తున్నాం. మేము హంసలతో ఉంటాయి, నెమళ్ళతో ఉంటాయి. బహుజనులు మేమందరం కలిసి మేమందరం ఒకటి ఉంటాం కనుక మనమందరం కలిసి ఐక్యతతోటి ఒక టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఎవరిపైన గొడవ పెట్టాల్సిన అవసరం లేదు, శత్రుత్వం చేయాల్సిన అవసరం లేదు. మనకు సోయితోటి మొన్న సర్పంచులు నిలబడ్డారు, గెలుచుకున్నారు. మన మా రేఖ గారి చరిత్ర అంటే చాలా చరిత్రలు చూసినాం. పెద్ద పెంబర్తిలో మా రేఖ ఒక చరిత్ర సృష్టించింది.
మా రేఖ ఒక చరిత్ర అంటే చరిత్ర సృష్టించింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చరిత్ర సృష్టిస్తేనే ఇక్కడ కూర్చున్నారు మీరందరూ అనేది భావించకండి. నేను దగ్గరలో ఉన్నవాడు చెప్పిన కనుక మనం ఐక్యత అనేది ఒకటి ఏర్పరిచి ఒక రాజకీయంగా మనం ముందుకు ఎదగాలి. అసలు ఇచ్చే దశలు మనం తీసుకునే దశలు కాకుండా ఇచ్చే దశలు ఎదుకోవాలని అసలు విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఖర్చు అనేది మాత్రం నాకు ఎక్కడ కనిపించలేదు. నువ్వు నీతోటి అతనితోటి పోకుంటే ఆ మీటింగ్లో వాళ్ళు ఎంతమందిని 6% మీటింగ్ తోటి ఏ మీటింగ్లు అవుతాయి? 6% తోటి ఏ జన సమీకరణ అవుతారు? 6% తోటి ఏ పండరాలు వేస్తారు? ఎక్కడ గమనించాలి. మనం మన శక్తిని వాళ్ళకి ఇస్తున్నాం. ఆ శక్తి మన శక్తి కనుక మనకు కనుక వాడుకుంటే ఐక్యతడు కనుక ఉంటే ఇది పెద్ద సమస్యనే కాదు. ఏ దేశ చరిత్ర చూసినా ఎక్కడో ఒక దగ్గర విప్లవం పుట్టుకొచ్చింది. ఈరోజు అమెరికా కూడా ఈ విధంగా విప్లవం పుట్టుకొచ్చే, ఆఫ్రికాలో కూడా ఈ విధంగా విప్లవం పుట్టుకొచ్చే. కానీ విప్లవం పుట్టుకరాకపోతే ఏం జరుగుతుందో చెప్తాం మీకు. సైనికుడు లాస్ట్ మొన్న వెనెజులాలో ఏం జరిగింది? అమెరికన్ ప్రధానమంత్రి వాళ్ళ ప్రెసిడెంట్ను ఎక్కువైంది ఒకటే నైట్. రాష్ట్ర దేశం మొత్తం ఆగమైపోయింది. అటువంటి పరిస్థితి అదే ఇది. దానికి దీనికి ఏం తేడా లేదు. మనం సోషల్ సైలెన్స్లో ఉంటే ఇంతవరకు జరిగింది అదే కదా. వాళ్ళు అధికారంలో ఉండి మనకు అన్ని విధాలుగా ఆ అధికారంలో ఉన్నటువంటి గొప్పతనాలు మనం అర్థం చేసుకొని అన్ని విధంగా దాంట్లో అన్ని శక్తులు దాంట్లో దాగున్నాయని మనం అర్థం చేసుకొని మన సైడ్ మనలో శత్రుత్వం ఉండకూడదు. దయచేసి దీంట్లో 1000 తప్పులు ఉండొచ్చు, క్షమించాలి మీరే. మనలో శత్రుత్వం ఉండొద్దు, మనలో గ్రూపులు ఉండొద్దు. మనం ఐక్యత పెట్టుకొని ఒక లాంగ్ విజన్ తోటి వెళ్దామనేది ఈ యొక్క రాజకీయంగా చైతన్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము పెట్టాము. దీనికి వచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి పేరు పేరున పాదాభి నమస్కారాలు చేస్తూ కృతజ్ఞతలు. జై బహుజన. చెల్లె రేఖ మొన్న పెంబర్త్ నుండి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇండిపెండెంట్గా గెలిచింది. అమ్మను 2 నిమిషాలు చెల్లె మాట్లాడాల్సింది కూర్చో. ముందుగా మన బీసీ జేఏసీ జనగామ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సర్పంచ్ల సన్మాన సభకు విచ్చేసినటువంటి జనగామ జిల్లాలో నూతనంగా ఏర్పడిన సర్పంచ్లందరికీ, ఉప సర్పంచ్లందరికీ, వార్డు మెంబర్లందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అనుభవం, వయసులో పెద్దవాళ్ళు, రాజకీయ అనుభవంలో కూడా పెద్దవాళ్ళు. నేను చాలా చిన్నదాన్న. అలాంటి వేదిక మీద నాకు ఒక అవకాశాన్ని కల్పించినందుకు కూడా మీ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన డాక్టర్ కర్నల్ భిక్షపతి అన్న గారికి, అలాగే చేవెళ్ళ సంపతన్న గారికి, బీసీ జేఏసీ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకటే విషయం అన్న, ప్రభుత్వం ఏందన్న మనకిచ్చేది రిజర్వేషన్. మనమే అందరం కూడా జనరల్లో మన బీసీలం ఎందుకు పోటీ చేయొద్దు? ప్రతి ఒక్క ఊర్లో అన్ని కులాలని వెతుక్కుంటే మనదే మెజారిటీ. బీసీ కుల సంఘాలు అందరూ మనదే మెజారిటీ ఓట్లు. జనరల్లో మన బీసీ నాయకుడు ఎందుకు పోటీ చేయొద్దు? ఎందుకు గెలవలేం? మనం అందరం కూడా డబ్బును పక్కన పెట్టాలన్నా. జనరల్లో మన బీసీ క్యాండిడేట్ గెలవాలి అంటే అవతల ఉన్న వ్యక్తి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర డబ్బులు లేవు. అదొకటే కారణం. వాళ్ళు గెలుస్తున్నారు, మనం గెలుస్తలేమంటే. మనం అంతా కూడా డబ్బులను పక్కన పెట్టి మన బీసీ బిడ్డను మనం గెలిపించుకోవాలనే ఒక యూనిటీతో ఉంటే ప్రతి ఒక్క గ్రామంలో మన బీసీ బిడ్డనే, ప్రతి రాజకీయ భవిష్యత్తు మనందరికీ మనకే ఉంటుంది. అదొక్కటి కూడా ప్రతి ఎలక్షన్లో మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లతో మనకు పని లేదు. మనమే యూనిటీగా ఉంటే మనమే రాజకీయ భవిష్యత్తుని మనమే క్రియేట్ చేసుకుంటాం. ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ ఏదైనా కూడా మన ప్రతి ఒక్క బీసీ కులాలందరం యూనిటీగా ఉంటే మనం రాజకీయంగా ముందుకు వెళ్తామన్నా. మనకి ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు. మనమంతా యూనిటీ ఉంటేనే మనం అవుతాం. ఇంకొకటి అన్నా, నేను ఒకటే ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నా, ఒక బీసీ నాయకుడు ఇంకో బీసీ బిడ్డకు అవకాశం ఇస్తేనే అన్న రాజకీయంగా ముందుకు పోగలుగుతాం. పెద్ద నాయకులు ఉన్నారు, మీ కింద పనిచేసే నాయకత్వ నాయకులు చాలా మంది ఉన్నారు, బీసీ నాయకులు. ఆ నాయకులు ఈ చిన్న నాయకులను తీసుకెళ్లి ముందుకు నడిపిస్తేనే మీరు రావాలి అని నేను డాక్టర్ సార్ని అడిగిన. సార్ వచ్చారు, మా ముదిరాజ్ కమ్యూనిటీ తరఫున వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నాకు మద్దతు ఉన్నారు. ఇక్కడే ఉంది మన మౌనిక, నా ఫ్రెండ్ తను మౌనిక. పార్టీలకు అతీతంగా నా కోసం వచ్చి ఒక వేదిక మీద పెద్దలు ఎవ్వరు, కుల సంఘాల నాయకులు ఒక్కరు రండి అంటే ఒక్కరు కూడా నా కోసం మాట్లాడడానికి వేదిక మీదకి రాలే. నేనే ర్యాలీ తీసుకున్నా. నేను, నా భర్త, నాతో ఒక 10 మంది యూత్ పిల్లలు. నేను పడ్డ కష్టం ఇంకొక బీసీ బిడ్డకు ఎవ్వరు కూడా రావద్దు. నాతో నిలబడ్డ వ్యక్తి కూడా బీసీ బిడ్డనే. నేను వారిని కించపరుస్తలేను. కానీ ఒక అవకాశం నాకు ఇవ్వండి అని నేను వేడుకున్నా, కానీ నాకు ఇవ్వలేదు.
నేను ధైర్యంగా ముందుకెళ్ళి పోరాడి ఈరోజు నేను సాధించుకున్న, పార్టీలకు అతీతంగా నేను ఒంటరిగా పోరాటం చేసి సాధించుకున్నా. నాలాంటి పరిస్థితి ఇంకెవరు కూడా రావద్దు. దయచేసి పెద్ద నాయకులు మాలాంటి చిన్న నాయకులకు ఒక అవకాశాన్ని కల్పించండి అని వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అమ్మా, మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది, మనలో కూడా అర్థమైపోయింది. బీసీల దగ్గర డబ్బులు లేవంటారు, ఎవరంటారు బీసీల దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇవాళ ధైర్యం చేయాలి, రాజకీయాలలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది. రెండోది, ఎక్కడన్నా బీసీలకు ఆపోజిట్ గా ఎవరైనా ఓసీలు నిలబడ్డప్పుడు బీసీలు ఐక్యంగా ఓసీకి ఆపోజిట్ గా బీసీ బిడ్డను ఎవరితే అందరం ఏకమై ఆ బిడ్డను గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ రాజకీయాలలో మనము బీసీలను వెనుకబడ్డది మనమే కాబట్టి రేపు ఎక్కడ కూడా జనరల్ స్థానాలలో కూడా మనం బీసీలు నిలబడాలి. అప్పుడు ఆ జనరల్ స్థానాలు కూడా గెలిస్తే రేపు అవతల ఉన్న ఓసీలు కూడా 10%, 15% ఉన్న ఓసీలు రేట్లు కావచ్చు, వెలుమలు కావచ్చు భయపడతారు. ఇన్నేళ్ళు మన రాజకీయ అవకాశాలు దోచుకున్నారు, ఇన్నేళ్ళు మన అధికారాన్ని దోచుకున్నారు. మనకు ఒక్కసారి అవకాశం ఇవ్వమంటే అవకాశం ఇయ్యరు. గుంజుకోవాలి, మనం నిలబడాలి, ఖర్చు పెట్టాలి, అన్ని కులాలతో మంచుకుంటారు. ఇవాళ ఒక్క కులము వాళ్ళు ఆ కులం సపోర్ట్ చేస్తే గెలవరు. నీకు ఆ ఊర్లో ఒక సర్పంచ్ కావాలంటే నీకు ఆ ఊర్లో ఉన్న అన్ని కులాలతో మంచుకుంటారు, ఆ ఊర్లో అందరితో మంచుకుంటారు. 4 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు లీడర్ అవుతావు. కొంతమంది మన బీసీ నాయకులలో ఒకరిద్దరు పేర్లు చెప్పా నాకు అవకాశం కావాలి, నేను గెలవాలంటాడు, రూపాయి ఖర్చు పెట్టాడు, ఎవరితో తిరిగాడు, ఏ మీటింగ్ రాడు, ఒక మీటింగ్ రాడు, కానీ నేను సర్పంచ్ కావాలంటాడు. ఎట్లయితుంది? సర్పంచ్ కావాలంటే మీటింగ్లో రావాలి, తెలుసుకోవాలి, ఖర్చు పెట్టాలి. ఊర్లో బాగుంటే సర్పంచ్ అవుతాం, మండలంలో బాగుంటే జడ్పీటీసీ అవుతాం, నియోజకవర్గంలో బాగుంటే ఎమ్మెల్యేలు అవుతారు. తప్పకుండా రాజకీయాల వైపు ఆలోచించి ఇవాళ మల్లన్నను చూసి మనం చాలా నేర్చుకోవాలి. మల్లన్న రాకముందు చాలా మందికి భయం ఉండే, అయ్యో మా బీసీలకు ఏమైనా అయితే మాకు ఒక నాయకుడు ఉన్నాడని ఒక భయం ఉండే. ఇవాళ రండి, మల్లన్నను చూసి నేర్చుకోవాలి. మల్లన్న లాంటి లీడర్ మన వెనుక ఉన్నాడు. ఏ బీసీకి ఎక్కడ అన్యాయం జరిగితే నేనున్న తల్లి అని చెప్పి వచ్చే నాయకుడు ఉన్నాడు. కాబట్టి అన్నను ఆదర్శంగా తీసుకొని రేపు జనగామ మున్సిపల్ కూడా బీసీ చైర్మన్ అయింది. తప్పకుండా రేపు బీసీ చైర్మన్ కూడా మన జనగామకు రాబోతున్నారు. తప్పకుండా రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా తప్పకుండా ఎక్కువ మంది ఎంపీటీసీలు జడ్పీటీసీలు బీసీలు గెలవాలి. జనగామలో బీసీలు ఐక్యతగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ 1-2 నిమిషాలు మౌనిక యాదవ్ చెల్లెని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన బీసీల టైగర్, బీసీ ముద్దుబిడ్డ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా సభా వేదిక మీద ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా జనగామ జిల్లా వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్లకు బీసీ జేఏసీ తరపున తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మన నాయకులందరినీ సన్మాన కార్యక్రమంతో పాటు మనల్ని మనం గౌరవించుకునే ఒక శుభ సందర్భం ఇది. ఒక దేశానికి మనకు ప్రధానమంత్రి ఎలా అయితే ఉంటారో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో, మన గ్రామానికి మన సర్పంచే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా. ఎందుకంటే మన పాలన, మన ప్రజాపాలన, సర్పంచుల పనితీరు బాగుంటేనే గ్రామాల అభివృద్ధి పథంలో నడిస్తేనే తద్వారా రాష్ట్రాలు, తద్వారా జిల్లాలు, తద్వారా దేశం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గ్రామాల అభివృద్ధిని ముందుకు సాగించే బాధ్యత మీ భుజాల మీద ఎలాగైతే ఉందో, మన బీసీ ఐక్యతను, మన బీసీ వాదాన్ని కూడా ముందుకు నడిపించే బాధ్యత కూడా మీ మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
మనందరికీ బీసీ రాజ్యాధికారం కావాలన్నా వద్దా? మనందరికీ బీసీ అధికారం రావాలన్నా వద్దా? రాష్ట్రంలో రావాలంటే ఒక రెండు చిన్న విషయాలు చెప్తాను మీకు. మనం స్వాతంత్రం రాకముందు కూడా మన దేశ ప్రజల పరిస్థితి కానీ, మన ప్రజల చేతుల్లో భూమి కానీ, అధికారం కానీ ఏమీ లేవు. బానిసత్వము మన నలగదొక్కడం అనేది జరిగింది. భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే జరిగింది. అధికారం అనేది కొన్ని వర్గాలకి, భూస్వాములకి, పెత్తందారులకి మాత్రమే సొంతమైపోయింది. దాని తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ పోరాటం తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించింది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో కూడా అధికారం అనేది కొన్ని వర్గాల చేతుల్లోనే బందీ అయి ఆధిపత్యం అనేది చెలాయిస్తున్నారు. కాబట్టి మనం బీసీ ఎస్సీ ఎస్టీలమైన మనందరం మన రాష్ట్రంలో 90% ఉన్నాం. మనకు దేశ స్వాతంత్రం వచ్చింది, రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కానీ మన బహుజన వర్గాలకు అధికారం అనేది ఇంకా కూడా లభించింది. ఈ అగ్రవర్ణ రాజ్యంలో మనం రాజకీయంగా ఎంతవరకు మనం అధిరోహించగలుగుతున్నాము రాజ్యాధికారాన్ని అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ఇవన్నీ ఆలోచించే మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఒక అడుగు ముందుకేసి బీసీల కోసం బీసీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి బీసీల అభ్యున్నతికై రాజ్యాధికారం కోసమై కొనసాగుతున్నారు. మల్లన్న గారి నాయకత్వాన్ని నేను బలంగా విశ్వసిస్తున్నాను. మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు, నాయకులైనారు కాబట్టి మీరు కూడా ఈ దిశగా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బీసీజేఏసీ స్టీరింగ్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి. జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత. హన్మకొండ నుండి వచ్చిన మన డాక్టర్ ఈ యొక్క కార్యక్రమానికి మరియు సమాజానికి బ్యాక్ బోన్ లాంటి ఇంటలెక్చువల్స్ అయినటువంటి ప్రతి ఒక్క సమస్యను బయటికి తీసి ఆన్సర్ కూడా బయటికి తీసేటువంటి శక్తి ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మేము కృతజ్ఞులు. స్వాగతం, సుస్వాగతం. మీ యొక్క ఆశీర్వాదం మా పైన ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చాలా గొప్పమైన భూమిక వహిస్తున్నటువంటి కవులకు, కళాకారులకు కూడా మా తరఫున కృతజ్ఞతలు. హన్మకొండ వచ్చిన డాక్టర్ రమేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోర్సు కొంచెం షార్ట్గా. సభకు నమస్కారం. వేదికపై మన బీసీల ముందుబడ్డ మల్లన్న గారు ఉన్నారు. మిగతా బీసీ నాయకులను అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. 2-3 ముచ్చట్లే చెప్తాను. యాక్చువల్లీ నేను బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంలో ఉన్నాను. నేను మెడికల్ డాక్టర్ని, సర్జన్. నేను హన్మకొండలో ప్రాక్టీస్ చేస్తున్న కోరపట్ హాస్పిటల్. అయితే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మనం చాలా విషయాలు గమనించాం. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న తరుణంలో మేమందరం చాలా బాధపడ్డాం. ఏంటంటే మన ప్రభుత్వం వాళ్ళ చేతిలో లేనటువంటి 42% రిజర్వేషన్ ఇస్తా అని ఆశ చూపి ఆఖరి క్షణంలో మనకి అన్యాసాలు పాలు చేసి 17% బీసీ రిజర్వేషన్ పెట్టినప్పుడు ఎంతో ఆశ చూసినటువంటి మీరందరూ కూడా మన ఊరికి బీసీ రిజర్వేషన్ వస్తే మనకు ఈజీగా ఎలక్షన్లో నిలబడవచ్చని ఆశపడ్డ వాళ్ళందరూ కూడా ఎంతో నిరాశ చెందారు. మన జనగాం జిల్లాలో సర్పంచ్గా పోటీ చేసి ముందుకు వచ్చినటువంటి గెలిచినటువంటి సర్పంచ్లందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మీరు మీ విలేజ్లో ఎంతో కష్టానికి వచ్చి డబ్బు ఖర్చు పెట్టి రాత్రి పగలు హోటళ్ళ చుట్టూ తిరిగి
ఇవాళ సర్పంచ్లైనా. ఇప్పటి నుంచి మొదలవుతుంది. మనకి ఇప్పుడు రాష్ట్రంలో మనకు అధికారం లేకపోతే, అక్కడ ఉన్నటువంటి అధికారి మనవాడు కాకపోతే, మన నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే మనవాడు కాకపోతే, మన చేతిలో ఉన్నటువంటి సర్పంచ్ అధికారాన్ని నిజంగా మనం ఎంజాయ్ చేయలేనటువంటి పరిస్థితి. అంటే నిజమైన రాజ్యాధికారాన్ని మనం అనుభూతి చెందాలంటే పైన ఉన్న నాయకుడు కూడా మనవాడై ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏ రెడ్డినో ఏ రావో ఉన్నాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బీసీ సర్పంచ్కి ఎలా ఫండ్స్ శాంక్షన్ అవుతాయి, వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఎలా శాంక్షన్ అవుతాయి, మన సొంత నిర్ణయాలతో. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సర్పంచ్లో కూడా మనసులో ఒక అనుమానం ఉండొచ్చు. బీసీ సర్పంచుల సమావేశానికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరు, మనం చెప్పిన మన మాట కాదని పోయిన వాళ్ళు ఎవరని వాళ్ళు లిస్ట్ అవుట్ చేస్తారు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, బీసీ రాజ్యాధికారం రాష్ట్రం లెవెల్లో సిద్ధిస్తేనే మనకు నిజమైన రాజ్యాధికారం వస్తుంది. మేమందరం అనుకుంటూ ఉంటాం, గ్రామాల్లో జనరల్ సీట్లలో కూడా ఇవాళ సర్పంచులు ఎన్నిక కాబడ్డారు. కానీ ఇదే ఎందుకంటే సర్పంచులు ఖర్చు పెట్టి చాలామంది అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పదవుల మీద వాళ్ళ వ్యామోహం లేదు. రేపు కార్పొరేషన్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అగ్రవర్ణాలు ముందుకు వచ్చి డబ్బు సంపాదించుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, భవిష్యత్తులో మీరు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే బీసీలు అగ్రవర్ణాల చేతిలో ఒక ఓటు బ్యాంక్గా కాకుండా మన ఓటుని మనం ఉపయోగించుకొని గ్రామ స్థాయి సర్పంచ్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా బీసీలు ఎన్నికైనప్పుడు మాత్రమే మనకు నిజమైన రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో మన బీసీ నాయకులు ఎన్నికల్లో నిలబడితే మీరు పడ్డ కష్టాలు అంటే మనవాడే బీరు బిర్యానీకి ఆశపడి రెడ్డి వెల్లమూరు రావులకు ఓట్లేసి మన బీసీలను ఓడించినటువంటి సందర్భాన్ని మీరు చూసిరు. కాబట్టి భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లో కూడా మనము అగ్రవర్ణాలు పెట్టేటువంటి బీరు బిర్యానీకి అమ్ముడు పోకుండా ఓటు అనే ఆయుధాన్ని సరిగా ఉపయోగించుకొని ముందు ముందు డబ్బులకు ఆశపడకుండా బీసీలు ఓట్లేసి బీసీలు ఎన్నుకుంటే మాత్రమే నిజమైన రైతులకు మాత్రమే ఓట్లేసే విధంగా పోరాటం చేస్తారని కోరుకుంటూ ఉంచుకుంటాం. థ్యాంక్ యూ. మన ఎంఆర్పిఎస్ నాయకులు రాఘవాల ఉపేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా కోప అధ్యక్షులు కడకంచి మదన్న ఒక్కరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా హరీష్ శంకర్ అన్నను ఈ సభను ఉద్దేశించి మాట్లాడగలుచుకోవచ్చు. జై తెలంగాణ అంటారు, ఆకలేదు అందరికి అంటారా? జై తెలంగాణ, జై బీసీ. టైం చాలా అయింది, మీకు కూడా లంచ్ టైం ఉంది కాబట్టి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. సభా అధ్యక్షులు ఆత్మీయ సోదరులు సంపత్ గారు, యువ నాయకుడు, అదేవిధంగా ఇంకొక ముఖ్యులు డాక్టర్ భిక్షపతి సార్ గారికి, అదేవిధంగా ఈరోజు ఒక యువతరం నాయకుడు వచ్చిండు, మీ కష్టాల సుఖాలు పాల్గొనడానికి ముందుకు వచ్చిండు. మీకు ఏ అన్యాయం జరిగినా, ఎవరైనా ఎదిరించినా మీకు అండగా ఉంటాడు వచ్చిండు. ఎవరో మా నాయకుడు తీర్మానం మల్లన్న గారికి అందరూ స్వాగతం చెప్పాలి తెలంగాణ కోరుకుంటున్నాం. అదేవిధంగా మా సోదరులు జానయ్య గారిని, మా సోదరులు ఓదల్ గారికి, మా సోదరులు నరసన్న గారికి, అదేవిధంగా జనగాంతల నాయకులకు, నా పక్కన శ్రీరన్న, అదేవిధంగా జాతి కోసం, హక్కుల కోసం, ఒక కుల హక్కుల కోసం పోరాడుతున్న రామలన్న గారికి, అదేవిధంగా మా సోదరు రేణుక మిగతా శ్రీలు స్టేజ్ మీద అందరికీ, కింద ఉన్న అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. వచ్చినందుకు గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనగామ అంటే 1200 సంవత్సరాల క్రితమే ఒక చరిత్ర గల నగరం, ఒక ఊరు. చాళుక్యులకు ఒక రాజధానిగా వెలిసింది ఇది. కళ్యాణ చాళుక్యులకు వెలిసింది ఇది జనగామ. అటువంటి జనగామ చరిత్ర పెద్ద చరిత్ర ఉంది, కానీ రాజకీయం చూస్తే 0.
అంతేనా కదా? రాజమండ్రి నుండి సున్నామం జిల్లాలో పక్కనే 17 కిలోమీటర్ల దూరంలో కిలాషాపురం ఉంది. 355 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న మన కులాలందరినీ ఏకం చేసి రాజ్యం ఏలిండు. ఆ పడాలు అనుసరిస్తున్న వనము లేదు. ఇంకోటి చెప్తా, పక్కనే 35 కిలోమీటర్ల దూరంలో కడవెండి ఉంది. కడవెండి అక్కడ దొడ్డి కొమ్మల తొలి అమరుడు సంధించిన తెలంగాణ సాయుధ పోరాటంలో పడాలు అనుసరిస్తున్నా లేదు. అదే ఇక్కడ 35 కిలోమీటర్ల దూరంలో గుండాల సుద్దాల ఉంది. సుద్దాల హనుమంతు బండలుగా దండి కట్టని చేసిండు. స్వామి పనులు అందిస్తున్నామా లేదు. పక్కనే 50-60 కిలోమీటర్లు ఎవరు ధరంభిక్షను చెప్పించాడు సూర్యాపేటలో. ఎవరన్నా రెండు పరిపాలిస్తున్నారు ఉన్నారా లేరు. పక్కనే సమ్మక్క సారక్క 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోరాటం చేసింది. రాజులకు వ్యతిరేకంగా పోరాటం ఆత్మత్యాగం చేసింది. ప్రపంచంలో పెద్ద జాతర జరుగుతుంది. ఆ పోరాట ఫలితాలు మనం అనుభవిస్తున్నామా లేదు. ఎందుకు లేదు? ఐకమత్యం లేదు, ఉద్యమం లేదు. ఉందా? రావలే వద్దా? పక్కన పాలకొచ్చింది. చాకల ఐలంలో 35 కిలోమీటర్ల దూరంలో ఉంది ఊరు. ఆ రోజు విష్ణు రామచంద్ర వ్యతిరేకంగా పోరాటం చేసి అసలు పాసింది చేరుకు తన హక్కులను కాపాడింది. ప్రజల హక్కుల కోసం పోరాడింది. ఉన్నదా? 150-200 ఓట్లు నేను వెనుమలు 8 సార్లు ఎమ్మెల్యే 16 సార్లు ఎమ్మెల్యే జరిగితే ఒక్క బీసీ వాళ్ళు అయిపోయింది. మళ్ళీ రెడ్డి వచ్చింది. అమరావతికి వచ్చి ఎమ్మెల్యే అయిపోయింది. ఒక్క దెబ్బల ఎమ్మెల్యే అయిపోయింది. 30,000 కూడా సర్కారు. మనమైతే ఏం చేస్తున్నాం? పక్కనే ఉన్నాడు వర్తక పడిపించిన గుద్దరుడు యాదగిరి సర్లేడు. పక్కనే ఉన్న పల్లె రాజశేఖరుడు వచ్చి ఎమ్మెల్యేడు. కానీ ఇక్కడ సంఘం ఎమ్మెల్యే కాదు, ఇక మనలో ఎమ్మెల్యే కాదు. ఇంకెప్పుడైతాం మనం? చైతన్యం లేదా? ఆలోచన లేదా మనకు? ఇంకెప్పుడైతుంది? తరాలు బాగుతున్నాయి. తండ్రుల పోయి దాదాలు పోయిన మొదలవుతాడు, మొదలొస్తాడు. అదే రావాలి మనకు. మీటింగ్ పెట్టుకుంటూ సమావేశం కాదు, మనలో చైతన్యం రావాలి. మనం ఎవరి వ్యతిరేకం కాదు, ఎవరు అక్కడ కాదు, ఎవరు అక్కడ వ్యతిరేకం కాదు. మన మాటంటే మనకు కావాలి. మనం ఎంత మనకు కావాలి. ఇప్పుడే సోదరు చెప్పింది రేటుగా నేను ఒంటరిగా పోరాడి పెంచిన మన జాతలు ఉన్నాయి. అదే స్ఫూర్తితో ముందుకు వాళ్ళు పోతారు. అందరూ వాళ్ళ ఇంటి ముందు రాజు కళాకారుడు పాట వాడండి, పాపన గురించి వాడండి. పాపన అనుకుంటుంటే అనుకోము, కానీ మనకు ఏమన్నా లేదా? మరి ఎందుకు మనం చైతన్యం రావాలి, ఆలోచన రావాలి. అందుకే ఈ రాష్ట్రంలో ఒక నెల చైతన్యానికి బీసీలు పోరాడు లీడర్లు నేను అనలేను. ఎందరో కొట్లాడిన నేను అంటలేను. పెద్దలు చాలా మంది కొండ లక్ష్మణ్ బాబూజీ తెచ్చి, పెద్దలు జయశంకర్ సార్ చెప్పిండు, పెద్దలు పొన్నాల లక్ష్మణ్, దేవేందర్ గౌడ్ గారు, ఆలయ లక్ష్మణ్, ఆలయ నరేంద్ర అందరు చెప్పారు. ఈ తరంలో ఆర్కృష్ణ లాంటి కొంతమంది వచ్చిండ్రు. వాళ్ళ అక్కల కోసం చెప్పారు. రాజకీయంగా రాలే. ఈ రోజు రాజకీయంగా రావాలి. రాజకీయం ద్వారానే, రాజ్యాధికారం ద్వారానే నేను అక్కడ వస్తాను మనం అని చెప్పి ముందుకు వచ్చినాం. మళ్ళీ నేను అనుకుంటాను, మీరందరూ మన యువకులు రాసి పెట్టుకోండి. ఈ సాధించి తీరుతాం మన హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం. ఇప్పుడు పాడవాడి తమ్ముడు జనగాం జిల్లాకు పాపాలను పేరు పెట్టాలి. వాళ్ళ దగ్గర అధికారం వస్తే పేర్లన్నీ మార్చొచ్చు. బీజేపీ మార్చలేరు. ఔరంగాబాద్, ముంబై, చెన్నై మార్చలేరా? అధికారం రావాలి. అధికారం దేని గారు? మనంతా కష్టపడాలి, ఐక్యమత్యంతో ఉండాలి. బీసీలు, ఎస్సీ సోదరులు గౌరవపోవాలి. మైనార్టీ ఇక నాకు సంతోషం అనిపించింది. మొన్న నేను కర్తాలు పోయిన మహబూబ్నగర్ జిల్లాలో, భారత జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో అక్కడ రాఘవేంద్ర సోదరులు ఒక బిల్డింగ్ పెట్టిండు. సర్పంచులకు గెలిచిన వాళ్ళకు, వార్డు మెంబర్లకు గెలిచిన వాళ్ళకు చాలా చైతన్యంగా వచ్చిండు. అదే స్ఫూర్తితో మళ్ళీ ఇక్కడికి వచ్చింది జనగామకు. కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళు యువకులు దీనికి కారణాలు అంటున్నారంట. అయినా చైతన్యం అంత నిండిపోయింది. అందులో చైతన్యం వచ్చిన తర్వాత ఎవరు ఆపలేరు. మనల్ని ఆపుతారా? మనమంతా వీరంతా కలిసి రాజ్యాధికారంలో పాల్గొనడం ఎంత కృషి చేయాలని కోరుకుంటున్నా. చేశారు, అందరూ చేశారు. చేతులు ఎక్కడ ఒకసారి లేదా? చైతన్యం లేదా? మేము రాజ్యాధికారం బీసీలో ఎస్సీ రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి అందరూ ఒకసారి చైతన్యం లేవండి. జై తెలంగాణ అనాలి, జై బీసీ అనాలి. అదే ఉద్దేశంతో ఇప్పుడే సోదరు చెప్పిన వేదిక ఒక బీసీ రాజ్యాధికారం కోసం, ఈ ప్రాంత హక్కుల కోసం, తెలంగాణ ప్రజల భావం కోసం కొట్లాడుతున్న మల్లన్న గారు మిగతా అందరినీ మీరు ఆదర్శంగా తీసుకొని మన హక్కులు మనం సాధించుకోవడానికి మీరు ఎంత కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులు సంపత్ గారికి, కల్నాడు భిక్షపతులకు, మిగతా సోదరులందరికీ పేరు పేరు నమస్కరిస్తుంది. నమస్కారం. జై తెలంగాణ, జై బీసీ.
అన్న మీరు చెప్పినట్టు వాస్తవం అన్న, జనగామలో ఉద్యమాలకు నిలవెళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు తీసుకొని మేము ముందుకు పోతున్నాం అంతే. సుక్క సత్తయ్య గారిది కూడా ఈ లింగాలు కనుకోమని తెలియజేస్తూ మా యొక్క రాములు యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. యాదవుల హక్కుల పోరాటం కోసం గట్టిగా ఫైట్ చేస్తున్న రాములని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి గట్టిగా జై బీసీ, జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. ఈనాటి మరి జనగామ జిల్లా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించినటువంటి మా యాదవుల ముద్దుబిడ్డ, బీసీల ముద్దుబిడ్డ కొమరవెల్లి మల్లికార్జున స్వామి మాజీ చైర్మన్, మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సేవెల్లి సంపత్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా దేశ సేవలో అంకితమైన మన కర్నల్ భిక్షపతి డాక్టర్ భిక్షపతి యాదవ్ భిక్షపతి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమానికి మరి బీసీల ఆశాజ్యోతి, బీసీల యుద్ధ నౌక, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి బీసీల ఎక్కడ దాడి చేసినా, ఎక్కడ చంపినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా, ఎక్కడ కబ్జా చేసినా నేనున్నానంటూ ఇవాళ ఒక ఎమ్మెల్సీగా అన్నయ్య మన మల్లన్నకు ఎవడిచ్చిన భిక్ష కాదు, మొగం లెక్క గెలిచింది ఇవాళ తీన్మార్ మల్లన్న. ఒక్కసారి మన ఎమ్మెల్సీ బీసీల ఆశాజ్యోతి మన తీన్మార్ మల్లన్నకు ఒక్కసారి జనగామ సర్పంచులు చప్పట్ల ద్వారా మన స్వాగతం పలుకుతాం. నిజంగా చెప్తున్నా, అన్నకు సెల్యూట్ చేస్తారు. ప్రాణాలు అడ్డుపెట్టి ఇవాళ అగ్ర కులస్తులు అన్న మీద ఎన్నో విధాలుగా దాడులు చేయడానికి అక్రమ కేసులు, వందలాది అక్రమ కేసులు పెట్టినా జైలు జీవితం కలిసి గడిచిన ఒక బీసీల హక్కుల కోసం పోరాడుతున్న నిజంగా మన తీన్మార్ మల్లన్న రావడం ఇవాళ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో 2173 సర్పంచులు బీసీ రిజర్వేషన్ వస్తే అంతకంటే ఎక్కువ జనరల్ స్థానంలో 2700 చిల్లర గెలిచింది. నిజంగా చెప్తున్నా, ఇవాళ మన తీన్మార్ మల్లన్న వడ్డే జానన్న పోరాట ఫలితమే అని ఒక్కసారి మీరందరూ జనరల్ స్థానంలో గెలవడానికి కారణం ఆయన పడ్డ శ్రమ, ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొన్న నిజంగా వీరాది వీరుడు. నిజంగా చెప్తున్నా, ఇవాళ బీసీ కాన్సెప్ట్ వచ్చింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీల గెలుపు ఎవ్వడు ఆపలేరు. జనరల్ స్థానంలో ఖబర్దార్ బిడ్డ. ఇవాళ తీన్మార్ మల్లన్న, వడ్డే జానన్న, సేవెల్లి సంపదన్న, భిక్షపతన్న లాంటి వాళ్ళు వస్తాండ్రు. మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ తీన్మార్ మల్లన్న కూడా మేము అర్జీ పెట్టుకుంటున్నాం. ఇవాళ మా సేవెల్లి సంపదన్న చాలా బడుగు బలహీన, రాబోయే ఎన్నికల్లో మా సేవెల్లి సంపదన్న, వడ్డే జానన్న ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా ఇంకా చాలా మంది ఉన్నారు అన్న, మీకు అప్పచెప్తున్నాం. ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు. 33 జిల్లాల్లో నాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ లేదు, ఒకటే టీఆర్పీ. తీన్మార్ మల్లన్న సైన్యం. మేము ప్రాణాలు అడ్డు పెట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఇవాళ నేను బేసికల్లీ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ని బీఫామ్ ఫ్రమ్ కాజీ యూనివర్సిటీ. నేను అది వదిలిపెట్టి గొల్ల కుర్మ హక్కుల కోసం, ఒక యాదవ కుర్మ హక్కుల కోసం
ఇవాళ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా దాదాపు 8 రాష్ట్రాల్లో ఎక్కడ యాదవులకు ఆపద వచ్చినా, ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ చంపినా, ఎక్కడ కబ్జా చేసినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా కాపాడుతున్నాం. తీర్మాన్ మల్లన్న, అదేవిధంగా జానన్న, అదేవిధంగా సంపదన్న అందరి అండదండలతో ఇవాళ ముందుకు పోతున్నాం. నా కాన్సెప్ట్ ఒక్కటే, మన బీసీ బిడ్డలు ఇవాళ మీరు మొదటి మెట్టు రాజకీయంగా ఎక్కిళ్ళు, మొదటి మెట్టు ఇవాళ ఎమ్మెల్యే కావడానికి సర్పంచ్ మొదటి మెట్టు. మీరు అంచెలంచెలుగా ఎదగాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎవరికి ఆపదొచ్చినా మీరు ఆదుకోవాలి. మరి మల్లన్న గారు, జానన్న గారు కూడా మీకు దిశానిర్దేశం చేస్తారు. వారి ఆదేశాల ప్రకారం మీరు నడుచుకొని మీరు భవిష్యత్తులో జడ్పీటీసీగా అదేవిధంగా ఎమ్మెల్యేలుగా తయారు కావాలని ఒక బీసీ బిడ్డగా నేను కోరుకుంటున్నా. ఇవాళ ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు. ఇవాళ అగ్రకులస్తులకు ఒకటి, ఇవాళ మన బీసీ బిడ్డలకు, బహుజన బిడ్డలకు ఎక్కడెక్కడో రాజకీయంగా ఎదగనీయకుండా మా సేవల సంపదనను అణగదొక్కడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత అణగదొక్కితే అన్ని రేట్లు మన సంపదన కూడా బయటకు వస్తాడు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వడ్డ జానన్నను, మన సంపదనను ఖచ్చితంగా అసెంబ్లీలో చూడాలని మీ చప్పట్ల మధ్య నేను కోరుకుంటున్నా. ఎందుకంటే భయపడే సమస్య లేదు. మనకు ఉదయించే సూర్యుడు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. మన కోసం ప్రాణాలు అడ్డు పెట్టడానికి ఆయన ఉన్నాడు. ఆయన వెనుకాల మనం సైనికులు లెక్క పనిచేద్దాం. ఖచ్చితంగా రాబోయే 2028-29 ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలదే బీసీ సీఎం అవుతారని ఒక్కసారి నేను చెప్తున్నా. ఇది తప్పదు. ఎందుకంటే మొన్నటి ఎలక్షనే కారణం కాబట్టి మనం అందరం కూడా బీసీలం అందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలి. ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మైనార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించాలి. బీసీ జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. థ్యాంక్ యూ రాములన్న. ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు కిషోర్ అన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అన్న సమయం 2 అయింది, అందరికి ఆకలి అవుతుంది. ఎవరు మాట్లాడినా 1-2 నిమిషాలు మాట్లాడి, ఒక 3 మాట్లాడినాక మళ్ళీ మాట్లాడతారు. ఒక్క 15 హాఫ్ అన్ అవర్లో అందరం వెళ్ళిపోతాం. ఒక 2-3 మాట్లాడింది 2 నిమిషాలు మాట్లాడాలని కోరుచున్నాను. ఇవాళ మా వేదికకు ఎంఆర్పిఎస్ నాయకులు రాగాల ఉపేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. 2 నిమిషాలే. ఈరోజు జనగామ జిల్లాలో నూతనంగా గెలిచిన సర్పంచులకు ఆత్మీయ అభినందన సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్న బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ అన్న సేవెల్లి సంపత్ గారికి, బీసీ జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కల్నల్ మాచర్ల భిక్షపతన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసన మండలి సభ్యులు, బీసీల గొంతుగా పోరాటం చేస్తున్న వ్యక్తి అన్న తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా వడ్డే జానన్న గారికి, వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులైన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా నూతనంగా సర్పంచులుగా ఉప సర్పంచులుగా గెలిచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరపున, మందకృష్ణన్న తరపున విషయాన్ని మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ స్వతంత్ర భారతదేశంలో నష్టపోయింది, మోసపోయింది, అన్యాయానికి గురైంది ఎవరు అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో నష్టపోయింది, మోసానికి గురైంది, అన్యాయానికి దగకు గురైంది నా బీసీ సమాజం అనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మాకు రిజర్వేషన్లు చట్టసభల్లో ఉన్నాయి. కానీ బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్లనే మనం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేకపోతున్నామనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బీసీ సోదరులారా, మీ వెనక మీతో పాటు జతకట్టడానికి, మీతో పాటు మీ వెనక నడవడానికి ఈ తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన సింగిల్ లార్జెస్ట్ కులంగా మాదిగలు మీ వెంట ఉన్నారనే విషయాన్ని కూడా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాజ్యాధికారం అని మాటల్లో మాట్లాడుకుంటే రాజ్యాధికారం రాదు మిత్రులారా.
మాటల్లో మాట్లాడుకున్నంత మాత్రాన, ప్రసంగాల్లో గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినంత మాత్రాన, మనం గొప్ప గొప్పగా మాట్లాడుకొని వేదిక దిగి ఆశయాలను పాటించకుండా ఇంటికి పోయినంత మాత్రాన రాజ్యాధికారం రాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన జాతులకు చైతన్యమే లేదు, మన జాతులకు ఐక్యత లేదు, మన జాతులకు రాజ్యాధికారంలో ఎలా భాగస్వామ్యం కావాలో నిర్ణయానికి తీసుకునే ఒక స్పృహ కూడా లేకుండా పోతుందనే విషయాన్ని కూడా మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న నిర్ణయాధికారంలో, రాజ్యాధికారంలో మనకు జరుగుతున్న అన్యాయాల మీద, మోసాల మీద కూడా మనకు చైతన్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పేరుతో రాజ్యాధికారంలోకి వచ్చే విధంగా 42% రాజకీయ రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి కామారెడ్డి వేదికకుండా డిక్లరేషన్ చేసి ఎన్నికలకు వచ్చి మనల్ని ఆ రిజర్వేషన్ లేకుండా మోసం చేస్తే మన వర్గాల చైతన్యం ఎక్కడున్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఎక్కడో స్థానిక సంస్థల నెపంతో తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం చేసి జీవో 9 ప్రకటించి ఇక తాత్కాలికంగా మేము అన్ని చేసినామని చెప్పి ప్రకటించి హైకోర్టులో అడ్డంకులు వస్తే కాలం ఉండి సమయం ఉండి కూడా ముందడుగు వేయకుండా ఫైనల్ తీర్పు రాకుండా అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టపడి మీరు ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయి మనం గెలవడం కోసం సాయశక్తులుగా ఈ రోజు గెలిచి విజేతలుగా ఇడికి రావడం జరిగింది. మరి అదే ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ఆ 42 రాజకీయ రిజర్వేషన్లలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే 5,000కు పైగా సర్పంచబడిపోయినవనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా సర్పంచుల శాతం 2,000 కంటే కిందనే ఉన్నాం అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. కాబట్టి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. జరుగుతున్న విషయాలు, జరుగుతున్న లోపాలను పసిగట్టాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. గౌరవశ్రీ మందకృష్ణ మాదిక్ గారి తరపున మేము జరుగుతున్న విషయాలన్నీ స్పష్టంగా ముందే తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పిన చరిత్ర ఉన్నది. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడే తెలంగాణలో గెలిచి ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల స్థానాల్లో తెలంగాణ వాదం పేరుతో, తెలంగాణ ఉద్యమం పేరుతో బీసీల టికెట్లు పోబోతున్నాయి, మిగతా వాళ్ళు రాబోతున్నారని చెప్పి లెక్కలేసి రాబోయే తెలంగాణను దొరలేకపోతుండ్రు. ఓ అనగాని వర్గాల ప్రజల జాగ్రత్త అని ముందే వ్యాసం రాజుండే ఈ రోజు దాదాపు రేపొచ్చే ఎన్నికల్లో మన త్యాగాలు మనకు మేలు చేసేనా అని చెప్పి వ్యాసం రాసిన చరిత్ర కూడా మాకు ఉన్నాం. మీ అడుగులో అడిగైనాం. 42% రిజర్వేషన్లు సాధించే ప్రతి ఘట్టంలో బీసీ జేఏసీతో 9 మందితో ఏర్పాటై ఉన్నది. 11 మందితో సుప్రీంకోర్టులో ఆ ఉన్నతమైన అఫిడవిట్ ఏర్పాటు చేసి 1000 పేజీల ఒక నివేదికను బీసీ రిజర్వేషన్లు ఎందుకు కావాలో పార్లమెంట్ కు పంపిణీ మీద నెట్టివేయబడి ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. మాట్లాడుతున్నారు కానీ కామారెడ్డి వేదికగా బీసీల కోసం ఏం చేస్తామని గుర్తు చేస్తున్నా. రాయితీ లేని రుణాలు యువత కోసం, బీసీల కోసం 10 లక్షల వరకు ఎలాంటి రాయితీ లేకుండా అందిస్తా అని చెప్పిండు. లేకుండా పోయిన సత్తులు అన్యాయం చేసినా దయచేసి వాళ్ళను రాజకీయంగా బుద్ధి చెప్పే చైతన్యం మన వర్గాలకు దక్కాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పార్టీలు చూడకుండా ఈ రోజు సామాజిక ఉద్యమాల ద్వారా సమాజానికి ఎన్నో సాధించి పెట్టిన ఎంఆర్పిఎస్ అన్ని వర్గాలను కూడా కట్టి మీ రాజకీయ నిర్మాణ ప్రయాణంలో ముందు వరుసలో నిలబడి అక్కడ యుద్ధం జరుగుతున్నది. కాబట్టి అక్కడ పోరాటంలో భాగంగా ఈ రోజు తెలంగాణను తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకుని మన జాతుల భవిష్యత్తు కోసం దయచేసి సారీ చాలా మంది వ్యక్తులు అంటే నువ్వు అందరూ గంగాభవాని చెల్లె మాట్లాడుతా అంటుంది. చప్పట్లు ఇవ్వడాలి, మీ అందరి చప్పట్ల వారికి ఇటువంటి కార్యక్రమాలు ఉదంతం చేయడానికి స్టీరింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా జనగామ జిల్లా నూతనంగా ఎన్నికైనటువంటి నూతన వారికి, మీ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులందరికీ పూర్తి స్థాయిలో
విజయవంతం చేసిందని చెప్పేసి తెలియజేస్తూ మనము కోరుకుంటూ అన్నగారు చెప్పినట్లుగా కర్ల రాజేష్ మర్డర్ కేసు ఏదైతే ఉన్నదో, లాకర్ డెత్ కేసు ఏదైతే ఉన్నదో దాని విషయమై మేము వెళ్ళడం జరుగుతాము. కాబట్టి జై బీసీ వందనాలు. అట్లానే సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం బీసీల అందరము చాలా తిరుగుతాము కానీ ప్రతి ఒక్క దగ్గర ఉంటున్నానన్నా కాకపోతే అభ్యర్థిగానైనా ఉంటా. అక్కడ పైసలు ఉన్న వాళ్ళు చాలా వెయ్యి వంచి ఒకటి బరిలో ఉంటూనే ఉంటాను. నేను గెలిచేవాకపోతే నేను ఎవరికెందుకు భయపడతాను, నేను రుబాటుగానే ఉంటున్నా. ఈసారి కూడా అట్లానే ఎప్పుడైనా మనకు ధర్మం అని వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిందమ్మా, నువ్వు కౌన్సిలర్ గా నిలబడితే ఈ బీసీ జేఎస్ అంతా నీకు సపోర్ట్ చేస్తానని తెలియజేస్తున్నా. శేఖరణ ఒకటే నిమిషం చాలాసేపు మాట్లాడుతుంటారు కాబట్టి ఈరోజు సర్పంచ్ ఉప సర్పంచ్గా రేపు బీసీల ఐక్యత ఎక్కడొచ్చినా బీసీ ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎస్సీలు ఒక్క దిక్కైతే మాత్రం ఏ ఊరే మనము వాళ్ళకు ఓటేసి వాళ్ళని గద్దెనెక్కించి ఒక్క మనిషి ఉన్న ఊర్లో ఉన్నాం కాబట్టి రేపు ఓసీలకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వడు, బీసీలకే ఛాన్స్ ఇస్తాడు. రేపు ఎమ్మెల్యేలు జనగామ నుంచి ఇదే వేదిక తరపున ఇచ్చేదాన్ని మనం పోతలేము. కాబట్టి ఈసారి మల్లన్న ఈ వేదికను ఉద్దేశించి సూర్యాపేట అన్న టైగర్ కాబోయే అంటున్నాం. వాళ్ళు బంద్ చేస్తే బాగున్నట్టు ఇక్కడ నాయకుడు రుసరుసలాడుతూ 70-80 ఏళ్ల తర్వాత ఒక పులి పుట్టింది ఇలా. మరి ఆ పులి పుట్టిన పులిని మాట్లాడే మాటలు వినాలనుకుంటే వాళ్ళు ఎంతమందిరో ఒక్కసారి చేతులు ఎత్తాలి. మళ్ళా ఉండగా రాత్రి దాని మీద ఏరుకుందాం కానీ ముత్యాలు గిత్యాలు ఒక్కసారి గట్టిగా మాట్లాడండి. జై బీసీ. నా నిమిషం అయిపోయిందా? అయిపోయింది. ఇంకొక నిమిషం ఏముందంటే ఒక్క నిమిషం నేను చెప్పాల్సిందంతా చెప్పి పంపిస్తా. పెట్టినటువంటి వేదికలు చూసినా ఫస్ట్ టైం మన సంపద అన్న మన కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మన జాట్లాడినటువంటి ఒక చిన్న వీడియో ప్లే అయింది. వారికి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక ముందు ఉండబడినటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుట్టి అవగాహన తీసుకొచ్చినటువంటి నాయకుడు, వాస్తవాలను బయటికి తీసుకొచ్చి ఇవాళ మనల్ని కూడా చైతన్యం చేసి వాస్తవాన్ని మరి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ మిత్రులారా ఉండాలనేటటువంటి మాట చెప్పుకొని వస్తే మరి 2023 ఎన్నికల్లో 4 శాతంలో కేసీఆర్ పార్టీని కేసీఆర్ తయారు చేస్తే ఇవాళ వాళ్ళు ముఖ్యమంత్రి అయి మనకిచ్చినటువంటి మాటలు తప్పుతున్నటువంటి సందర్భం పార్టీ మన జాతి ఆత్మగౌరవం కోసం మొత్తం ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఆ పార్టీలన్నింటినీ కూడా కేటవతల వదిలేసి మన పార్టీలోనే రేపు రాబోయే 2028లో మరి రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం రావడం. థ్యాంక్ యూ అన్న. మల్లన్న మాట్లాడే ముందు మాకు రెండన్నా, మా జనగామ జిల్లాలో మీ పార్టీ తరఫున అందరు బీసీలకే ఇస్తారు. ఆ యొక్క నియోజకవర్గంలో బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీసీలకే ఇవ్వాలి. పార్టీ పదవులు ఇవ్వాలి, ఎన్నెన్నో మాకు నామినేట్ పోస్టులు ఇవ్వాలి. 20 ఏళ్లుగా గొడ్డు సాగులు చేసిన మాకు అవకాశాలు రాలేదన్నది కాంగ్రెస్ పాల్గొన్నది. మరి అన్ని పార్టీలు పాల్గొన్నాయి, అన్ని మద్దతు అంటారు. మరి దొంగవారు తెలుగుదేశం చేయాల్సిందే, చేసే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పోవాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మల్లలను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మాట్లాడే ముందు ఒక నిమిషం మన స్టీరింగ్ కమిటీ స్వీకరిస్తారని భావిస్తూ మా స్టీరింగ్ కమిటీ జేఏసీ జనగాం తరఫున చిన్నటి సన్మానం సార్. అందరూ వస్తలేదా? ఇప్పుడు క్లియర్ ఉందిగమ్మా, వినిపిస్తుందిగా? రైట్. అలాగే శేఖర్ గారికి, మా తదనంతరం కల్లెగొండ సర్పంచ్ శోభ గారికి, చెరుకు రాజశేఖర్ గారికి, అలాగే జనరల్ సెక్రటరీ గారికి ఇవాళ జనగామలో మనంతా చాలా ఎందుకు మన ఆడపిల్ల గెలిచింది.
ఇక్కడ 22,159 మంది షుగర్ ఉంది. 25 సంవత్సరంలో జనగామ జిల్లాలో ఉన్నటువంటి 6,000 బిడ్డలు చదువుకుంటున్నటువంటి హాస్టళ్లలో పెట్టేటువంటి తిండి చెప్పాయంటే చెప్పలేదు. శాతం పట్టిన లెక్కలను పోయి చెప్పాయంటే చెప్పలేదు. శాతం పట్టిన లెక్కలను పోయి ధనదండ నా జాతులు నా తీర్పులకు నా జాతులు నా తీర్పులకు ఎక్కడ అన్యాయం జరిగినా బరాబర్ నిలబడతాం, బరాబర్ మాట్లాడతాం. ఇది సర్వే చేసింది కదా. ఈ సర్వేలో ఎంతమంది ఉన్నారంటే లెక్క చేసింది కదా. ఈ సర్వేలో ఎంతమంది ఉన్నారంటే లెక్క లేదు కూడా. నేను చెప్పాం మీరు లెక్క అంటున్నాడు. మీ లెక్క చెప్పమంటారు. నేను చెప్పాం మీరు లెక్క అంటున్నాడు. మీ లెక్క చెప్పమంటున్నారు. ఈ లెక్క ఎవరు? ఈ లెక్క ఎవరు పెట్టారు? వీటి నియమన చాలు విషయం అయితే బీసీ సోదరుల విషయం అయితే బీసీ సోదరుల ఇలా మన ఆడబిడ్డ మనకు ముందు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అడిగినా చెప్పుకొని చెప్తావా నేను అసలు మాట్లాడినా మా దగ్గర చెప్పకపోతే వాళ్ళ కాదు దీపావళి తీసుకొని మీరు చేసేది ఏం లేదు. ఎందుకంటే ఓట్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి కంట్రోల్ బియ్యం 1,43,000 కుటుంబాలను కంట్రోల్ బియ్యం ఇంకా ఉన్నాయి. మనకు ఆత్మగౌరవం అనేది ఉండాలి. ఆత్మగౌరవం అనేది ఉండాలి. ఇవాళ ఈ బీసీల కళ్యాణం జరిగితే చెప్పుకోవడం బీసీల కళ్యాణం జరుగుతుంది చెప్పుకోంటే ఇక్కడికి వెళ్ళాడిగా పక్కన వెళ్ళాడిగా ఎక్కడ వాడుతున్నాడో ఎందుకు అడగలేదు మీకు లేదా మీరు రాసి పెట్టుకోండి. ఈ తెలంగాణ కాదు, ఈ పాలకుడే కాదు, ఈ కాబట్టి తమిళనాడు కూడా జరుగుతుందని నేను చూసిన. నేను చెప్పిన తమిళ అరే ఇంకో ప్రాణాలు 100 పెట్టుకో 200 పెట్టుకో. జీవోదారి రేవంత్ రెడ్డి ఈ రెండంతా కలిసి రేవంత్ రెడ్డి ఈ రెండంతా కలిసి ఓట్ల వేసేస్తారు. ఎమ్మెల్యే అయినటువంటి పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేద్దామా? మన వర్గంతో కలిసినటువంటి ఇక్కడ నేను చెప్పిన ఇదే తీర్మానం అని చెప్పాడు. 45 మంది ఎమ్మెల్యేలు 100కి 60 మనకేమో 20 ఎమ్మెల్యేలు మనకేమో 7,300 కోట్ల రూపాయలు. నేను ధైర్యంగా చెప్తా ఉన్నా. మన ధైర్యమే ఇవాళ 12% వచ్చుకుందాం. కులాల వారిగా వచ్చుకుందాం. అన్నదమ్ముల లెక్క కూర్చొని పంచుకుందాం సీట్లు. ఇది మనదే. గ్రామ సర్పంచ్ అంతా పోవచ్చునే. సమ్మక సరళ మేడాల మామూలు పద్ధతి కావాలి. ప్రధానంగా వచ్చే సర్పంచ్ కావాలి. అటువంటి పవర్ఫుల్ పొజిషన్లో మీరు వచ్చారు. బీసీ డిక్లరేషన్ మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడాను. కాస్ట్ పెట్టే ఏ వేళలో పైసలంటే వాళ్ళు అనామకులు కాదు. బీసీ శక్తులు ఇక్కడ కూర్చున్నాయి. అర్థమైందా? 4 ఉండదు, ఎక్కువ ఉండదు. ఇసం తక్కువ ఎక్కువ ఉన్నాయి. అన్నిటికీ ఇసమే ఉంటుంది. ముసదొడతా ఉంటే ఊరికంతా పాలు కొడతా ఉన్నారు. మరి ఎందుకు కాదు రసము రూపాలని చెప్పాడు.
ఇవన్నీ మర్చిపోతుంది ఇవన్నీ ఏమున్నాయి అవన్నీ ఏమున్నాయి మన భ్రమ అంతా బీసీ కావాలంటే వచ్చాడు ఇక్కడ నుంచి వచ్చినాడు నీకు రెడీగా కావాలన్నా నీకు బీసీ కావాలంటే నాకు బీసీ కావాలని వచ్చేసినాడు నేను ఒక్కనే వెళ్తుంటా రాజు కష్టపెట్టాలి మీరు ఏమన్నా ప్రశ్నలో పెట్టినా సరే మేము ఉద్యోగం పెట్టుకోవాలి చెప్పులు చేత పట్టుకోవాలి కుమార్ సంఘాలు పెట్టుకొని వంగిపోవాలి అప్పుడు అవునా వంగిపోవాలి పైసలు పెట్టుకోవాలి అప్పుడు తలదించుకొని పోయి పైసలు కట్టుకోకపోతాం ఈ 20 మంది కూర్చున్నాం కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఎవరు చనిపోయినా సరే నా కుటుంబంలో నా పిల్లల ఎవరికి అన్యాయం జరగదని రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగంలో మీకు హక్కులు ఇస్తే ఆ హక్కుల ద్వారా వచ్చి ఎందుకు చెప్తున్నా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊళ్ళో చూసినా ఏ పల్లెలో చూసినా ఇవాళ బీసీ రాబోయేటువంటి ఏది ఏమైనా సపోజ్ రేపు పొద్దున సంపద జరగాలని ఎమ్మెల్యేగా నిలబడ్డాడు విషయం ఏంటంటే మన ఓటు మనం వేసుకున్న తర్వాత మీరు ఏ పార్టీలలో ఉంటుంది సమయం వచ్చినప్పుడు వెళ్తాం కానీ ఈ లోపు మీకు ఏ ఇబ్బంది ఆ భరోసా ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాం కాబట్టి సోదర సోదరులుగా ఈ చర్చని చేయకూడదు అందుకోసమే రేపటి జనగామ జిల్లాలో ఈ 2 జనరల్ స్థానాలు ఏవైతే ఉన్నాయో 2 జనరల్ స్థానాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి సంపత్ గారిని నేను చెప్తా ఉన్నాను మా ఊళ్ళో బీసీలు ఎప్పటికే చూపిస్తా ఆడలకు వస్తా ఈడకి ఎవరికి వస్తుందా ఈ వేదిక మీద నుంచే జనాల్లో ఎమ్మెల్యేలు పుట్టిస్తాం ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచే మిమ్మల్ని గౌరవించుకుంటాము మీరంతా ప్రజలందరికీ మన ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బీసీ నాయకులే రేపు రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి నుండి మనం రాజ్యాధికారం దిశగా తీసుకెళ్ళడానికి మొదటి అడుగు పడేది జనగామ జిల్లా నుండి అని చెప్పడానికి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు చేసిన ప్రతి